నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూముల పరిశీలన. లక్ష్మి మరియు కాకతీయ వరద కాలువలకు వరి పంటలకు సరిపడా నీటిని వదలాలని ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశాలు. దర్పల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన సిపి సాయి చైతన్య. బాల్కొండలో మండల శాఖ అధికారి ఆధ్వర్యంలో మాదిరి ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల భూమి, ఆర్డీఓ కార్యాలయం దగ్గర గల భూమిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రజలను రెచ్చగొడుతున్నారని, కొందరు రాజకీయ నాయకులు గతంలో 10% భూమిలో వివిధ కుల సంఘాలకు గల భూమిలో బోర్డులు పెట్టమని చెప్పలేదని, నూతన భూములకు మాత్రమే బోర్డు పెట్టమని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి చేయను అని, కేవలం స్థానిక ఎన్నికల కోసం మాత్రమే లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని, ఇటీవల వేసిన వెంచర్లలో మాత్రం 10% భూమిని మున్సిపల్కు ఇవ్వాల్సిందే అని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొరం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అతి త్వరలోనే సీఎం పర్యటన నియోజకవర్గంలో ఉంటుందని, సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుతుందని, పెన్షన్లు, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని, ఎంపీ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ కూడా గెలుస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్డీఓ రాజగౌడ్, ఏసీపీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్ పేట్, ఎంపీటీసీ రాజు, మాజీ జడ్పీటీసీ సందన్న, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, జాగీర్దార్ సీను తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం చెందిన ఉన్నతాధికారులతో కలిసి సుమారు ఒక వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆర్మూర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇంతకుముందే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని ఇవ్వడం జరిగింది. మరియు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ ఆర్మూర్కు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫీసు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్, మేము ముట్టక ముందు కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు కూలిపోతాయో అని ఒక దశలో ఉన్న, చిన్న దశలో ఉన్న ఆర్మూర్ డివిజన్లో కావాల్సిన అవకాశాలు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ బిల్డింగ్ కావచ్చు, పోలీస్, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, ఒక మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు ఆర్మూర్లో. ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులో పంచాయతీరాజ్ ఆఫీస్ లేదు. ఇవన్నీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ కడితే బాగుంటుందని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము. ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గం, తుపాకీ చప్పుళ్ళు, ఇనుపపూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆర్మూర్ నియోజకవర్గం పేదరికం, నిరుద్యోగంతో గల్పు బాట పడుతున్న యువకులకు, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న యువతకు, ఇట్లాంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఆర్మూర్లో ఈ మధ్యన కొందరు ప్రజలని, కుల సంఘాలని మాయ మాటలు చెప్పి, మోసపూరిత అబద్ధాలు చెప్పి లేనిపోని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్యన పగలు పెంచుతున్నారు. ఆర్మూర్లో పచ్చటి ఆర్మూర్ని ప్రశాంతత లేకుండా చేద్దామని చూస్తారు. ఈ 10% దాని గురించి ఎక్కువ రకంగా ప్రజల మధ్యన అపోహలు సృష్టిస్తున్నారు. శాసనసభ్యుడుగా నాకు ఎటువంటి సంబంధం లేదు. 19/7/2024 గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ అధికారులు కొన్ని ల్యాండ్లలో బోర్డు పెట్టడం జరిగింది, ఆ బోర్డులను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. ప్రజలు ఆందోళన గురి కాకూడదు. ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు. ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతుంది. అప్పటి వరకు మీకు ఇబ్బంది ఏం లేదు, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యోగేశ్వర్ కాలనీ లాంటి చోట ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. రాజకీయ నాయకుల చేతిలో చీకట్లో రాజకీయాలు చేసి ప్రజల మధ్యన వైషాలు పెంచే రాజకీయ నాయకులు నమ్మకండి. ఎవరైతే ఈ అమాయక కుల సంఘాలని గత ప్రభుత్వంలో మోసం చేశారో వాళ్ళకి తగిన న్యాయం జరగాలి. కుల సంఘమే కాదు, కమ్యూనిటీలు కాదు, దానికి నిధులు కూడా కేటాయించారు. ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటున్నాం. FTL మీద ఆదేశించడం జరిగింది. అంటే చెరువు లోపల కొందరు అక్రమణదారులు ఎవరైతే
ప్రీకాస్టింగ్ గోడలు పెడుతున్నారు. త్వరలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళమని చెప్పినాం. చెరువులు FTL కొటరమూట్ లాంటి చెరువులు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాన్ని ఎలా రక్షించుకోవాలి, గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తునైతే ముఖ్యంగా మీడియా విలేకరులు, మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచి ఆర్మూర్కి మీ అందరు సహకారం కావాలి. గతంతో సంబంధం లేని వాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ ప్రజలందరూ గమనించారు. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎటువంటి ఊపిడి లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత ఆర్మూర్ని తయారు చేశాను. అది నచ్చక ఓర్వలేక ఈ ఆర్మూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ఇలానే ప్రశాంతంగా ఉండండి. లక్ష్మీ కాలువ, కాకతీయ వరద కాలువలకు కొంత నీటిని వదలాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తాతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వర్షాలు లేని క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు సాగునీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. లోకల్ కాన్స్టిట్యూన్సీని కాపాడుకోవాలి, లేకపోతే ఫార్మర్స్లో వ్యతిరేకత వస్తుంది. మేము కిందనే ఉన్నాము, మాకేం లేదు అన్న వ్యతిరేకత వస్తుంది. నేను మీ సిఈ గారికి కూడా చెప్తా, మినిస్టర్ గారికి కూడా చెప్తా. మీరు కూడా ఫార్మర్స్ డిమాండ్ని మీరు చెప్పాలి. మీకు చెప్తున్నది రీజన్. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు ఆ గంగలో మన పవర్ ప్లాంట్లకు వెళ్ళి పోతాయి కదా, అవి కొద్దిగా గంగలో వదిలేయండి. ఆ నదిలో వదిలేస్తే పశువుల కోసం అవసరం ఉంది. గంగ ఒడ్డుకున్న గ్రామాలు పశువులు కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు వాళ్ళకి చెరువులు లేవు. గంగ ఒడ్డుకున్న గ్రామాలకు ఎవరికి కూడా చెరువులు ఉండవు. సో ఈ గంగలనే, ఈ నదిలోనే కొన్ని నీళ్లు ఉంటే పశువులకు పనిచేస్తుంది అన్నట్టు. రైట్. ఈ 4కి డిమాండ్ ఉన్నది రైతుల నుంచి అని చెప్పండి. ఓకేనా? కొద్దిగా అటు ఇటు మేనేజ్ చేయండి. కొద్దిగా కమిటీ లేట్ అయినా కానీ కొద్దిగా మేనేజ్ చేయండి. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి వీధుల గుండా అమ్మవారి ఆలయం వరకు పోతురాజుల వేషాధరణ మధ్య విద్యార్థులు అందమైన దుస్తులు ధరించి బోనాలు నెత్తిమీద ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ బోనాల పండుగ సంబరాల వేడుకలను అంగరంగ వైభవంగా చిన్నారుల మధ్య నిర్వహించడం జరిగిందన్నారు. పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించామని చెప్పారు. అలాగే ప్రతి పండగను పాఠశాలలో నిర్వహించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పండగ విశిష్టతలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. మరి పేర్లు కూడా ప్రకటించడము, మరి అట్లాగే మహిళా ఉపాధ్యాయులు వెంటనే పిల్లల కోరికకు సపోర్టుగా మనము ఈ బోనాలు కార్యక్రమం ఉత్సవం మన పాఠశాల చేద్దామని చెప్పేసి మేడంతోనే మన మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా సపోర్ట్ చేసేసి మరి అందరూ విద్యార్థులకు ఈ సహాయ సహకారాలు అందించారు. మరి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇలా ఉంటాయని చెప్పేసి తెలియజేయడం యొక్క దీని ఉద్దేశము. ఇది మన చదువులో భాగము, మన సంస్కృతిలో భాగము. పిల్లలకి ఇవన్నీ చేస్తే జీవితము అందంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్, నిజామాబాద్ ఏసీపీ, దర్పల్లి ఇన్స్పెక్టర్, దర్పల్లి ఎస్ఐ, సిరికొండ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు
శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. దర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్లకు సూచించారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, దర్పల్లి సిఐ భిక్షపతి, దర్పల్లి ఎస్ఐ కళ్యాణి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘ సభ్యులు ఎమ్మెల్యే నివాసంలో రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘ సభ్యులు పైడి రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి వినతిపత్రం అందజేశారు. అలాగే చెరువులు కబ్జా కాకుండా చూడాలని, చెరువు కట్టపై గంగమ్మ తల్లి ఆలయానికి, చేపల మార్కెట్కు, కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో ఆలయానికి నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చి 20% నిధులు దేవాదాయ శాఖకు చెల్లిస్తే 80% నిధులు కలుపుకొని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేను శాల్వా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర మాజీ అధ్యక్షుడు పెంటన్న, ఆలూరు అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు సాయిలు, సంఘం సెక్రటరీ సుమన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 25 మరియు 36వ వార్డులలో మున్సిపల్ అధికారులు ఘన వ్యర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నేడు 25 మరియు 36వ వార్డులలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకై ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించామని, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, సింధుజ, విజయలక్ష్మి, మెప్మా ఆర్పీలు తదితరులున్నారు. PRTU-TS వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా PRTU-TS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. మోహన్ రెడ్డి, జి. కిషన్ సూచన మేరకు వేల్పూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో PRTU-TS వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా లక్కోరా, పడగల్, పోచంపల్లి, అంగ్సాపూర్, వడ్డెర కాలనీ, కుకునూర్, కోమన్పల్లి, కొత్తపల్లి కె, వెంకటాపూర్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులచే సభ్యత్వం చేయించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవానందం, సివి నరసింహారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట జలంధర్, హరిచరణ్, కాంతయ్య, గంగాధర్, అంబుజారాణి, దేవరాజు, విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు చంద్రదేవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, మండల అసోసియేట్ అధ్యక్షులు రాజేంద్ర, మండల కార్యదర్శి రాకేష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు. నేడు 75 మంది ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు పూర్తయినట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవానందం, సివి నరసింహారావు తెలిపారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా పాఠశాలలో మాదిరి ఎన్నికలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ బాక్స్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, PO, APO, OPO పోలీసులుగా వైద్య సిబ్బంది విద్యార్థులను నియమించామన్నారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. 75% విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఆసక్తికరంగా సాగాయి. దీనికి సెంట్రల్ ఆర్మీ మరియు స్టేట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ను పటాపంచలు చేస్తూ నరాలు ఉత్కంఠతను రేకించే విధంగా 2 విద్యార్థులైన సాయి శివాని, సాయి హర్షిత్ మధ్య
నువ్వా నేనా అన్న విధంగా సాగింది. ఈ పోలింగ్లో మొత్తం 297 విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనగా 75% ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు కేవలం 2. 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి. అప్పుడు రిటర్నింగ్ అధికారి భట్టు రాజేశ్వర్ లాటరీ ద్వారా ఎన్నికను చేపట్టగా 10వ తరగతి విద్యార్థిని సాయి శివానిని విజయం వరించింది. ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి మండల తహసీల్దార్ శ్రీధర్, మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, బాల్కొండ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర కుమార్ తదితరులు పరిశీలించారు. మాదిరి ఎన్నికల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణ నిజమైనటువంటి ఎన్నికల విధానాన్ని తలపించే విధంగా నిర్వహించడం చాలా ఆనందదాయకము. ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నికలను విద్యార్థులకు అంటే నిజమైన ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధంగా ఎన్నుకోవాలో విద్యార్థులకు తెలిసొచ్చే విధంగా కళ్ళకు కట్టినట్టు మరి నిజమైన ఎన్నికలను తలపించే విధంగా నిర్వహించినటువంటి ఒక బాధ్యత నిర్వహించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నిజంగా అభినందిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో ఈ ఎన్నికల ప్రక్రియ మాదిరి ఎన్నికల ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని మా స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ బాల్కొండలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ మొత్తం విద్యార్థులమైన మేము మొత్తం మాతోనే జరిగాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇదంతా కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు ఎలక్షన్స్ పైన పూర్తి అవగాహన మరియు ఓటు ఎలా వేయాలి అన్నీ కూడా నేర్పించారు. మా విధులను మమ్మల్ని నిర్వర్తించమని మాకు సహకరించిన మా హెచ్ఎం సార్ శ్రీ భట్టు రాజేశ్వర్ గారు. మాకు ఎలక్షన్స్ పోటీస్ జరిగినాయి. అయితే నేను దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఉండడం. అయితే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, దాంట్లో ఎవరెవరు ఉంటారని తెలిసింది. పోలీసులు, డాక్టర్స్, ఇట్లా హెల్త్ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు, ఎంప్లాయర్స్ ఉంటారు. ఇది నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకొని నాకు ఫస్ట్ ఒకటి వచ్చింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుణ్యరాజు 15 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ టెస్టింగ్ కంప్యూటర్ అయినటువంటి వ్యక్తుల్ని ఉచిత ఆపరేషన్లకు ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపిస్తున్నాము. అక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాము. కాబట్టి మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నందిపేట మండల కేంద్రంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పనిచేసే పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి జీవనభృతి అమలవుతుందని అన్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్యాకర్స్ కార్మికులకు అమలు జరగడం లేదని, సర్కార్ ఇచ్చిన హామీని బీడీ పరిశ్రమలో ఎక్కడా కూడా అమలు జరగడం లేదని, పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేకసార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు, వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకొని విసిగిపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం 26 రోజులు పని కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, పిఎఫ్ ఉన్నవారికి 2014 ఫిబ్రవరి 28న కటౌట్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా ఆంక్షలు లేని జీవనభృతి 4016 రూపాయలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. కనీసం ఉండడానికి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చాలామందికి రేషన్ కార్డు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు. అదేవిధంగా జీవన భృతి ఏదైతే పరిశ్రమలో కార్మికులకు ఇస్తామని చెప్పారు, కార్మికులకు ఇప్పటి వరకు ప్యాకర్లకు జీవన భృతి అమలు చేయట్లేదు. ఇప్పటికైనా గ్రామ ఎన్నికలు వస్తున్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా పోరాటాలను ఉధృతం చేస్తాం. గత ప్రభుత్వం కేసీఆర్కి ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోకుండా బీడీ పరిశ్రమలో చేసే కార్మికులకందరికీ, ప్యాకర్లకు, బట్టి చాటన్ కార్మికులకు, బీడీ కార్మికులకు అందరికీ జీవన వృత్తి అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తాం. దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా ఇందూరు ఖిల్లా రామాలయం కమిటీ మరియు ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాశరథిని నిర్బంధించిన జైలు గదిలో వారి శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథ్ మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్యులు తన యొక్క పద్యాల ద్వారా లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని, నిజాం రాజు తరతరాల బూజు అని, అంతేకాకుండా ఓ నిజాం రాజు పిశాచమా కానరాడు, నిన్ను పోలిన రాజు మాకెన్నడు అని తన పదునైన పదాలతో నైజాం గుండెల్లో నిద్రపోయిన మహాకవి దాశరథ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాగత ఉపన్యాసం చేసిన ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ ఇందూరు జిల్లా జైలు వేలాది మంది దేశభక్తులతో నింపివేయబడిందని, ఆనాటి నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఎందరో మంది మహనీయులను ఇదే జైలు గోడల మధ్య బంధించారని, అలాంటి ఒక చారిత్రాత్మకమైన స్థలంలో దాశరథి కృష్ణమాచార్యుల యొక్క శత జయంతి కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు. ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు చాలా భయంకరమైన పరిస్థితి. పాములు తీళ్ళు ఇక్కడ ఉద్యోగాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఇందులో ఖైదీలు ఎలా ఉన్నారనేది ఒక్కోసారి మేమే భయపడేవాళ్ళం. ఈ రాత్రి ఏమైతుంది, ఎట్లా అసలు ఈ కింది నుంచి అక్కడ కింది ఇంత పైనుంచి కింది తీసుకెళ్ళాలంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే అది మేము క్యారీ చేసి తీసుకున్న వాళ్ళు వీపన్ చేసుకొని మా కానిస్టేబుల్స్ వీళ్ళంతా కింది వరకు వెహికల్ పైకి రాదు. వీళ్ళందరూ ఎట్లా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని ఒక టెన్షన్గా ఉంటుంది. అసలు రోజు దినదిన ప్రాణగండలాగా ఇక్కడ ఉద్యోగం చేస్తాము. అసలు ఈ రోజు గడిచిందంటే హ్యాపీ అయినలాగా ఉంటుండే. ఎందుకంటే దరిదాపు ఇక్కడ ఒక 400 నుంచి 500 మంది ఖైదీలు ఉండేవాళ్ళు. అందులో దరిదాపు 250 మంది డెకైటీస్. అందులో బొగ్గు మిగిలిచ్చిన బొగ్గుతోని కోటి రత్నాల వినాలి ఇక్కడ రాయడం జరిగింది. దాన్ని ఏదైనా పేపర్ ఇస్తే దాన్ని రాసి మన వేరే వాళ్ళకి ఇచ్చి బయట పంపిస్తుందట. మనం చూసింది కాదు, చెప్పింది. అంటే అటువంటి జైలు ఇక్కడ బంధించింది కాలని కవిత గారికి కలొచ్చింది. ఆరుగుండా బంధించింది, అందులో విగ్రహాలు పెట్టించింది. అది కాదు, ఏ జైల్లో ఎక్కడ బంధించారో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో మేము ఇక్కడ వచ్చిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ రంగారెడ్డి ఎంపీ గారు వీళ్ళందరి ప్రయత్నంతో 23 ఎకరాల స్థలం కొరకు ఈ జైలు మార్చడానికి మనం ప్రయత్నం చేసి ఇచ్చడం జరిగింది. అందులో కొద్దిగా పట్టాలు ఉంది. ఆ పట్టాలు కూడా మనం ట్రస్ట్ ద్వారా కొనిచ్చి వాళ్ళకి ఇచ్చాం. ఎప్పుడు కిటికీలు నాకు మధ్య భాగం ఉంది. కానీ మీరు జయసుబ్రహ్మణ్యం గారు చాలా చెప్పారని మీరు పొరపాటు చేసి పోకూడదు, చూడకూడదు. ఇది అందరూ అనుకుంటారు ఈ మనం దొంగతనం చేసి ఏం చేసింది ఇంకా దాంట్లో సుఖం ఉండదని పోతున్నాం. మీరు అక్కడ పోవద్దని నేను తెలియదు అని అప్రిషియేట్ చేసి చాలా రైట్. నేను కూడా పోతాం, మనం వాపస్ వస్తాం. కానీ అందులో ప్రపంచానికి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర జన్మభూమి, కానీ అదే భూమిలో బౌద్ధులకు పరాయి వారిలా ఉండాల్సి వస్తుందని, ఇది సనాతన ధర్మానికి, భారత రాజ్యాంగానికి, బౌద్ధ ధర్మానికి పూర్తి విరుద్ధమని అన్నారు. బోధ్ గయాలో బుద్ధుని జ్ఞానోదయ స్థలమైన మహాబోధి మహావిహార్ను పూర్తిగా బౌద్ధుల నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా బౌద్ధులు ఒక గొప్ప చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా పూజ్య భిక్షు భంతే బుద్ధఘోష్ ఆధ్వర్యంలో 2025 జూలై 21వ తేదీ నుంచి 10 రోజుల శ్రామనేర్ శిబిరం, శాంతియుత ధర్నా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. వీటి యాక్ట్ 1949 అనేది బీహార్ ప్రభుత్వం రూపొందించిన చట్టమని, ఈ చట్టం ప్రకారం మహాబోధి మందిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో బౌద్ధులు మెజారిటీలో ఉండకూడదు అన్న నిబంధన ఉందని, దీంతో ప్రపంచ బౌద్ధ సంస్కృతి కేంద్రమైన ఈ స్థలంపై బౌద్ధులకు పూర్తి హక్కు ఉండకపోవడం వల్ల ఇది ఒక విధమైన ధార్మిక అన్యాయంగా నిలుస్తుందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం కంటే కేవలం చట్ట విరోధం కాదని,
ఇది బౌద్ధుల ఆత్మగౌరవాన్ని, హక్కులను తిరిగి తీసుకునే యుద్ధమని బుద్ధుడు సమానత్వాన్ని బోధించాడు. కానీ బోధ్ గయాలో బౌద్ధులే అన్యాయంగా అణచివేయబడ్డారన్నారు. మొత్తం ఆ చట్టాన్ని ఇప్పుడు స్వతంత్రం రాకముందు అమలైన చట్టాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన తర్వాత ఏదైతే చట్టం వచ్చిందో ఆ చట్ట ప్రకారం పాత చట్టాలన్నీ రద్దు అయిపోవాలి. కానీ ఆ చట్టం రద్దు కాకపోవడం, అదే పాత చట్టం ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం, అది రాజ్యాంగం ప్రకారం చాలా బౌద్ధులకు జరుగుతున్న అన్యాయం. కాబట్టి దయచేసి ఏదైతే బీహార్ ప్రభుత్వం ఉందో కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ బీటీ యాక్ట్ని రద్దు చేసి మహాబోధి మహావిహార్ని విముక్తి చేయాలని కోరుతూ ఈ ధర్నా కొనసాగుతుంది. అలాగే ఏదైతే బీటీ యాక్ట్ ఉందో రద్దు చేయాలి, మహాబోధి మహావిహార్ విముక్తి చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. ప్రధానంగా నీటి వనరుల వినియోగంలో రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల నిర్మాణంలో జాతీయ హోదాను కల్పించాలని 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించుకున్న జాతీయ హోదాను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీల అమల్లో కూడా సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరిగినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనప్పటికీ నిజామాబాద్ టు ఆదిలాబాద్ కానీ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఏర్పాట్లలో చొరవ చూపకపోవడంతో జిల్లా అభివృద్ధిలో వెనుకబడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. దశల వారీగా ఇస్తామని చెప్పారు తప్ప అది కాంగ్రెస్ కార్యకర్తలకి ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అది పారదర్శకంగా ఎంపిక జరగట్లేదు. కాబట్టి అది అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రివిజన్ కొంత కొనసాగుతూ ఉంది, కానీ దాంట్లో ఇంకా స్పష్టత లేదు. అసలు ఎవరెవరికి ఇస్తారు, ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అనేటువంటి విషయంలో కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డులు అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వర్షాలు సరిగా పడక అనేక చోట్ల కరువు, దీనికి సంబంధించినటువంటి ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దానిపైన అధికారులతో నివేదికలు తెప్పించుకోండి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య తల్లి వేల్పూర్ గంగవ్వ అనారోగ్యంతో చనిపోవడంతో పార్థివ దేహాన్ని మోపాల్ మండలం తాడెం గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు అమర్ రహే గంగవ్వ అంటూ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ వేల్పూర్ గంగవ్వ పేద కుటుంబాలలో పుట్టి తన కొడుకు భూమయ్యను చదివించిందని, చదువు పూర్తయ్యాక భూమయ్య విప్లవోద్యమంలో రైతు కూలీ సంఘానికి ఆకర్షితుడై నేడు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరియు న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడిగా ఉన్నాడని, సమాజం కోసం, పేద ప్రజల రాజ్యం కోసం తన కన్న బిడ్డను అప్పగించడం గొప్ప విషయమని, వేల్పూర్ గంగవ్వ తను చనిపోయినా కూడా మరో వ్యక్తికి ఉపయోగపడాలని తన కళ్ళను లయన్స్ క్లబ్ వారికి దానం చేసిందని, నేత్రదానమై ఇతరులకు చూపువై భావితరాలకు ఆదర్శమై నిలిచిన వేల్పూర్ గంగవ్వను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అట్లాగే పార్టీ జిల్లా నాయకుడిగా ఎదిగింది. అట్లాంటి ఒక బిడ్డను సమాజం కోసం, ఈ దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి సిపిఎం పార్టీకి తన కళ్ళ బిడ్డని అప్పచెప్పడం అంటే చాలా గొప్ప విషయం. అట్లాగే తను చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను కూడా సమాజానికి దానం చేసింది, చాలా గొప్ప విషయం. ఏది ఏమైనప్పుడు కూడా ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వేల్పూర్ గంగవ్వ తన కుటుంబాన్ని ఈ ప్రజల కోసము లేకపోతే సామాజిక మార్పు కోసం వైపు ఆలోచింపజేయడము, ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళకు వెన్నుదట్టి నడపడం అనేది గొప్ప విషయం. వేల్పూర్ గంగవ్వ యొక్క జీవితం కానీ ఆమె ఆలోచన కానీ అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూముల పరిశీలన.
లక్ష్మి మరియు కాకతీయ వరద కాలువలకు వరి పంటలకు సరిపడా నీటిని వదలాలని ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశాలు. దర్పల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు సలహాలు చేసిన సిపి సాయి చైతన్య. బాల్కొండలో మండల శాఖ అధికారి ఆధ్వర్యంలో మాదిరి ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.